ఆ సింహాలు ఒకసారి చంపేస్తాయండి, ఆకలి అయితే కాలో చేయో తీసేసుకొని తినేస్తా అయిపోయింది. కానీ ఈ సింహాలు ఉన్నాయే, వాటికంటే డేంజర్ అండి. ఇవి సావానివో బతకానియో పీక్కు తింటా ఉంటాయి. ఈ డిఫరెంట్ సింహాలండి. ఒక్కొక్కళ్ళకి ఒకళ్ళ రూపంలో ఉండొచ్చు, ఒక్కొక్కళ్ళకి ఇద్దరు రూపంలో ఉండొచ్చు, ఒకళ్ళకి నలుగురు రూపంలో ఉండొచ్చు, ఒకళ్ళకి 10 మంది రూపంలో ఉండొచ్చు. ఏమంటారు? పాయింటేనా కదా? ఆశ్చర్యం ఏంటంటే దేవుడు ఆ సింహాల నుంచే కాదండి, ఈ సింహాల నుంచి కూడా దేవుడు నిన్ను నన్ను కాపాడుతూనే ఉన్నాడు. వామ్మో, దానియేలు దేవుడు కదా మన దేవుడు. మరి ఎవరు దేవుడు? దానియేలు దేవుడే, నీ దేవుడు నా దేవుడు. అమ్మో, లేకపోతే ఈ సింహాలు అసలు బతకనిచ్చేయ మనల్ని, అమ్మో చంపేసేయి మనల్ని భయంకరంగా చిత్రవాద చేసి. కానీ దానియేలు దేవుడుగా నీ పక్కన ప్రత్యక్షమయ్యాడు ఈ సింహాలు గర్జించిన ప్రతిసారి. కుక్కలు మురిగినప్పుడు కర్ర తీసుకొని ముట్టెల మీద కొట్టాడు. కుక్కలు మురుగుతాయి అప్పుడప్పుడు, కుక్కలు వాటినేమో ముట్టెల మీద కొట్టాడు. పెక్క తినే సింహాలు ఉంటాయి, వాటినేమో కత్తి తీసుకొని గుచ్చుదా గొంతులని అట్లా ఆపాడు అన్నమాట. లేకపోతే ఆ కుక్కలు ఈ సింహాలు మొత్తం కలిసి అమ్మో బతకనిచ్చా. మరి దేవుని స్తుతి చెప్పవేంది మరి? ఇంత భయంకరమైన వాటిలో నుంచి నన్ను కాపాడుకొస్తున్నావయ్యా, నిరంతరం దానియేలు దేవుడుగా నాకు తోడై ఉన్నావు నువ్వు.